ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా. సో ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియోని మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ డెమో వీడియో నేను ఆల్రెడీ ఇన్స్టాలో అప్లోడ్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా బాగా అయితే వచ్చింది. సో ఇది ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోని అసలు లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే మోటివేట్ అవుతుంది. లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, దానిపైన క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఏం చేస్తారంటే మీకు XML ఫైల్స్ 2 ఉంటాయి. దాంట్లో బీట్ మార్క్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఈ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే బ్లాంక్ ఈ విధంగా కనిపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మీకు ఓన్లీ బ్లాంక్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, జస్ట్ దాన్ని ఫాలో అవ్వండి. మీరు వితిన్ 1 or 2 minutesలో కంప్లీట్గా వీడియో ఎడిట్ చేసుకుంటారు. ఇక్కడ నేను స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేశాను. తర్వాత మీకు ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది, ఓకేనా. 20 seconds వరకు ఉంది. సో ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేద్దాం. 21 seconds వచ్చింది. ఎక్స్ట్రా ఉంది అయితే డిలీట్ చేశాను నేను. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇదే ఇమేజ్ని, ఇదే వీడియోని కిందికి తీసుకొచ్చేస్తున్నాను. లాస్ట్ వరకు తెచ్చి దానిపైన ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి ఇక్కడ Z యాక్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు 2000 ఇచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ విధంగా స్క్రీన్కి మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. చూడండి, ఫిల్ చేసేసాను. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ దీనిపైన నేమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ వరకు. ఓకే, మనకి లీవ్స్ ఉంటాయి ఇక్కడ, ఓకేనా. లీవ్ ఫ్లవర్ ఇమేజెస్ ఉంటాయి. వీటిని రిప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. ఈజీగా రిప్లేస్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీకు ఒక ఇమేజ్ ఉంటుంది, ట్రీ ఇమేజ్, చిన్న PNG ఇమేజ్ ఉంటుంది. దాన్ని అన్నిట్లలోకి రిప్లేస్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. సో నేను రిప్లేస్ చేస్తున్నట్టుగా సేమ్ అదే విధంగానే చేయండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి జస్ట్ ఈ మీడియా పైన ట్యాప్ చేయగానే యాడ్ అయిపోతుంది. మీరు గ్యాలరీలోకి వెళ్ళి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా నేను అన్నీ రిప్లేస్ చేశాను. చూడండి, మనకు ఆల్మోస్ట్ ఒక 80 to 90% అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి గ్రూప్ ఉంటుంది ఫస్ట్ టాప్లో, దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి గ్రూపు. ఇక్కడ కూడా ఒక లీవ్స్ యానిమేషన్ ఫుటేజ్ ఉంటుంది, దీన్ని కూడా రిప్లేస్ చేసుకోవాలి మీరు. ఓకే, రిప్లేస్ చేసేసుకొని బ్యాక్ వచ్చేస్తే చూద్దాం ఆ యానిమేషన్ ఎలా ఉందో. చూడండి, ఈ విధంగానైతుంది. అండ్ తర్వాత ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ పైన ట్యాప్ చేసి మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసిద్దాం. సపోజ్ మళ్ళీ నా నేమ్ తీసుకున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. తర్వాత మీడియా పైన ట్యాప్ చేసి మీకు ఒక ఇమేజ్ ఇస్తాను నేను, గోల్డ్ కలర్ ఇమేజ్. దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకి కనిపిస్తుంది, ఓకేనా. అండ్ ఫైనల్గా ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. దీనికి మ్యూజిక్ కూడా ఉంటుంది, నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే ఈ మ్యూజిక్ని 0లో పెట్టేసుకోండి. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, మరొక XML. సో ఈ కెమెరా సపరేట్గా ఎందుకు ఇచ్చానంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి సపరేట్గా ఇచ్చాను కెమెరా. ఫైనల్గా కెమెరాని కాపీ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్లోకి వచ్చేసి ఆ కెమెరాని ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఇక్కడతో మీ వీడియో అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది, కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, చూడండి సెట్ అయిపోయింది ఆటోమేటిక్. కంప్లీట్గా వీడియో అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇంకా స్క్రీన్ ఫిట్ కాలేదు, ఇంకొంచెం ఫిట్ చేసిద్దాం. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ యారో మార్క్ పైన క్లిక్ చేసేసి దీన్ని సేవ్ చేసుకోండి, హై క్వాలిటీలో సేవ్ చేసుకోండి. గైస్, ఓవరాల్గా వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.